హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇటీవలే ఆటో క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. దసరా కానుకగా 15,000 అందజేస్తామన్నారు. వాహన మిత్ర పథకం కింద ఈ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో డ్రైవర్లు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సొంతంగా వాహనం ఉండి ఆటో క్యాబ్ నడుపుకునేవారు ఈ పథకానికి అర్హులు. ఈ నిధులు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహన రిపేర్ వంటి ఖర్చులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏపీలో జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. ఆటోకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఈసారికి అనుమతిస్తారు, కానీ నెలలోపు పొందాలి. అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు లేదా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస వాణిజ్య నిర్మాణం ఉండకూడదు. అదేవిధంగా వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు కూడా ఉండకూడదు. ఈ నెల 17 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమవుతుంది. కొత్త లబ్ధిదారులు ఈ నెల 19 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. క్షేత్ర పరిశీలన అనంతరం ఈ నెల 24 నాటికి తుది జాబితా సిద్ధమవుతుంది. అర్హులైన డ్రైవర్ల బ్యాంక్ ఖాతాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1వ తేదీన నిధులు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా అర్హులైన వేలాది మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్స్ ఉన్నారో అలానే క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.